నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పరిపాలన ఎట్లా ఉంది? మహిళలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్కారం అమ్మ. ఏం పేరు? శంకరం అమ్మ. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన? మంచిగానే ఉందమ్మా. వస్తున్నాయా ఏమన్నా ఇప్పటిదాకా? ఏం వస్తున్నాయి కదా, ఇండ్ల వాడోళ్ళకి 5 లక్షలు ఇస్తుండట. అవన్నీ ఏం రాలే అస్సలు. గిర కూర్చున్న కాడనే జాగలేదమ్మా. మంచిగా కట్టిస్తే చాలు, గంతే. మీదికి మంచిగా అరుగులాగా కట్టిస్తే చాలు. మేము ఎప్పటికి ఇదే రోడ్డు మీదనే పడుతున్నాము. మాకు అన్ను ఇంట్లో వచ్చి గుద్దినా మనల్ని ఎవరు అడిగేటోళ్ళు లేరు. ఈడ అమ్మ బట్టి 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలు ఉంటే ఇక్కడనే అమ్ముతున్నాం మేము. కానీ కేసీఆర్ ఉన్నప్పుడే మాకు మంచిగా ఉండేనమ్మ. ఇప్పుడు ఏం మంచిగా లేదు మాకు. అంతే. కేసీఆర్ ఉన్నప్పుడు అన్నీ చూసుకుంటుండే. ఇవన్నీ రోడ్లు మంచిగా చేపిస్తుండే, పడిపోతే మంచిగా చేపిస్తుండే. మా మీదకు బండి వస్తే మళ్ళీ తెలగాయ వరకు రోడ్డు కట్టిపిస్తుండే. మంచిగా చేసిండు. ఈ రేవంత్ రెడ్డి ఏం చేయలే వచ్చినాక. అంతే. ఇందిరమ్మ చీరలు ఇచ్చిరేమో నీకు రాలేదమ్మ. మాకు ఇందిరమ్మ చీరలు రాలే. ఎవరికి ఇచ్చిండో ఏమో కానీ మాకైతే మంచిగా గాలే. మాకేం ఇయ్యలే కూడా. రోడ్డు మీద పడి వచ్చినా కూడా అడిగేటోళ్ళు లేరు మమ్మల్ని. మంచిగా ఉన్నాయంటే చీరలు నీకు రాలే? ఒక్క చీర కూడా రాలేదమ్మా. ఇదే చీర 3 సార్లు కడతా. ఒక రోజు కట్టుకునే చీర 3 రోజులు అయితే తనం చేయాలి. మరి ఏం చేద్దాం లేక ఆయన ఇస్తాడేమో అనుకుంటే ఇయ్యలే. వాడుతున్నావా మరి? అంటే అదేందమ్మా, ఆ ఫ్రీ బస్ కేసీఆర్ ఉన్నప్పుడు ఉంటే ఉంది. అవునా? పోయొచ్చినమ్మా, యాది లేదంతా. పోయినా 2-3 సార్లు ఊరికి పోయొచ్చిన. ఫ్రీ బస్సులో పోయినా. ఇంతే అమ్మా. 500కి వస్తుందా? అది లేదమ్మా, 950 రూపాయలు. మాకు కరెంట్ బిల్లు వస్తుంది, అన్ని లేవలు వస్తున్నాయి. గ్యాస్ ఫ్రీ ఏమి వచ్చలేదు. ఫ్రీ రాలేదమ్మా మాకు. ఏం 500 లేదు. ఎవరికి వచ్చినావో ఎవరికి లేదు. రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చింది కానీ మంచిగా చేస్తున్నా అంటున్నారు కానీ అంత మంచిగా అవుతుంది. మనకైతే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇట్లనే ఉన్నాం. బస్సులు అయితే బస్సులు పిరి పెట్టిండు, అన్ని పెట్టిండు కానీ మంచిగానే చేస్తున్నా అంటుండ్రు. ఇప్పటికైతే మాకేం జరగలేదమ్మా. మాకేమి ఊర్లో ఇల్లు పడింది, ఇల్లు కూడా వేయలేడు. మా ఊర్లో ఇల్లు పడింది, అస్సలు మాకేం వేయలేదు. ఉన్నోళ్ళకే చేస్తుండ్రు. మాకు అస్సలు ఊర్లో ఇల్లు పడింది, ఊర్లో చేను లేదు, ఏం లేదు. నెలకు 2,500 వేస్తారంటే అది వేయలేదు, ఏం వేయలేదు. కాడు మీద తొలుత సన్న బియ్యం అన్నారు. ఇప్పుడు నూకల బియ్యము, అస్సలు బియ్యం తినలేము. సొంతం బియ్యం, సన్న బియ్యం అన్నాడు. తొలుత కొంచెం వేసిండు. ఇప్పుడు చూస్తే నూకల బియ్యం తినలేము. అన్నం వండినాం చూడు, బియ్యం చూస్తామంటే పరిచాను. మేము కూడా బియ్యం అమ్మినాం. ఈ నెలల బియ్యం ఏం చక్కగా రాలేదు. ఒక్కటే నెల అన్నాడు, మంచిగా వేసిండు అంతే. ఇప్పుడు ఎవరికి మంచిగానే వస్తలేదు బియ్యం. మాకు ముందే ఉంది రేషన్ కార్డు. అప్పులు చేసిన వాళ్ళకి వచ్చలేమంట కానీ మాకు ముందు ఉందమ్మా. ఇందిరమ్మ చీర వచ్చిందా నీకు? ఎవరికి మహిళలకు ఒకటి ఇస్తారన్నారు కదా, పేదోళ్ళకి ఇయ్యారంటే పేదోళ్ళు ఓటు వేయలేరు అనుకున్నావు. మరి ఉన్నోళ్ళకి సంఘంలో తలిచిన మాసిన వాళ్ళకి కలవని వాళ్ళకి ఎవరు ఇస్తారు? మళ్ళీ ఇయ్యాలి కదా. డబల్ బెడ్రూమ్ కాదు మా ఊర్లో, ఏం లేదు కూడా. మా పరిస్థితి అమ్ముకుంటే ఉంది, లేకుంటే లేదు. ఇప్పుడు ఊరికి వెళ్తాం ఓటప్పుడు మేము కూడా అడుగుతాం రేవంత్ రెడ్డి అన్నకు. మాకు ఊర్లో సేను లేదు, ఇల్లు మొత్తం వర్షం పడిపోయింది, పోది మాట్లాడేది ఉందని ఉన్నాం. ఇక రోడ్డు మీద మైదానంలో గుడిసె ఉంది. మాకైతే ఇక్కడ ఇన్నే ఉంటాం, ఏమీ లేదు. ఊర్లో ఇల్లు పడింది, ఇల్లు ఫోటో దింపుకొచ్చి ఇక్కడనే మన ఎవరికి సిఆర్ అన్నకి కలవాలి. మాకు కాకైతే వచ్చలేదు, గ్యాస్ వచ్చలేదు, కరెంట్ కూడా ఫ్రీ అయ్యలేదు. మాకు 910 రూపాయలు తీసుకుంటారు మా దగ్గర అయితే. గ్యాస్ నెలకు 910, ఒక్కటి కూడా రాలేదు మాకు. చేసిండగా గది ఒక్కడే చేసిండు మంచిది. అంటే పిల్లలు గేమ్ ఆడి చచ్చిపోయేది ఒక్కడే మంచిగా చేసిండు ఆయనకు ధైర్యాన్ని. అదొక్కడే చేసిండు. అవు మరి పిల్లలు ఆడి ఎంతోమంది జనాలు చచ్చిపోయారు కదా, ఒకటే బంద్ చేసిండు, పుణ్యం చేసిండు అంతే. ఇంకా అన్ని ఇంకా ఏం చేస్తుండంట కానీ మాకైతే ఇంక ఇంతే ఉంది. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల పరిపాలన? అదేం చేయలేమ్మా, ఏం చేయలే. అంతేనా? ఏం రాలేవా నీకు? నాకేం రాలే. కేసీఆర్ చేసిన 2,000 పింఛనే వస్తుంది అంతే, ఇంకా ఏం రాలేదు నాకు. 4,000 ఇస్తలే? 7 ఇస్తుంది, 4,000. ఎడ్కాపిల్లలకు 4,000 ఇస్తున్నారు, మాకు అదే 2,000 వస్తుంది. వికలాంగులకు 6,000, మీకు ముసలోళ్ళకి 2,000 నుంచి 4,000 లేదు, ఏది లేదు. 2,000 పైసా ఇవ్వలేడు. వచ్చి ముసలోళ్ళకి తప్పచ్చింటుండు, ముసలోళ్ళకి తప్పచ్చిందమని. ఆడేం చేసిండు వచ్చి? ఏం చేయలే. ముసలోళ్ళకి 10 రూపాయలు సాయం చేయలే.
కిరాయిలు కట్టుకొని బతుకుదాం. అదే దందలు లేవు, ఏం లేవు మాకు. ఏం చేయాలి చెప్పు? దానికి అట్లే బతుకుదాం. ముసలి అట్లా కడుపుకో ఇడుపుకో కాల్చుకుంటా తీసుకుంటా తింటున్నాం. ఇక రేపు కోడలు లేవలేస్తున్నారు, అది కోడలు లేవలేస్తున్నారు, చేస్తలేరు. ఇక అట్లే బతకాలి. ఇక చేసుకోవాలి, కడుపు పోసుకోవాలి, తినాలి. ఇక అంతే. ఎట్లా ఉంది మరి ఇప్పుడు పరిపాలన అయినది? పరికాలం నాకేం నచ్చలేమ్మా. ఏం నచ్చలే, కొంచెం కూడా నచ్చలే. 2500 రావట్లేదా? ఏది లేదు. 2000 వస్తున్నాయి కానీ 4000 పింఛన్ కాకుండా ప్రతి ఇంట్లో ఉన్న ఒక మహిళకి ఎక్కువ 5 రూపాయలు లేవు, 2000 పోయినావు. 500 రూపాయల గ్యాస్ రావట్లేదు. ఏది రావట్లేదు, ఏది లేదు, ఏం చేయలేదు. అంతే. ఇంకా మమ్మల్ని దోసుకొచ్చింటారు. అందుకే ఏం అడిగినా ఏది లేదు లేదంటున్నా. అవును, ఆయన ఏం చేసిండు అమ్మ వచ్చి? ఏం చేసిండు? అందుకే ఏం లేదు అంటున్నా. ఏం చేయలే ఆయన వచ్చి. ఇంకా కేసీఆర్ తాగిపోతాడు, ఇగిపోతాడు, వాడేది లేదు. ఇంకా వాడు తాగినా కూడా పర్వాలేదు, మనసులాక నేను చేస్తుండే. ఏ బంగారం పిరము పిల్లల పెళ్లి చేయాలంటే ఎట్లా చేయాలి? 1,00,000 రూపాయలు 2 లక్షలు అంటే పిల్లల పెళ్లి చేయలేము, మేము బతకలేము. మేము చావాలి, మా పిల్లల్ని చంపుకోవాలి. కళ్యాణ పథకం అన్నాడు, అది ఇస్తాడా? ఇస్తలేడు. రాసి ఇచ్చినట్టే కానీ మళ్ళీ ఇప్పటివరకు రూపాయి కూడా లేదు. లేదు, ఇవ్వలేడు. తులం బంగారం లేదు, బంగారు పథకం లేదు, ఏది లేదు. ఇంద్రమ్మ పథకం ఇస్తా, ఇంద్రమ్మ పథకం ఇస్తా, అది కూడా ఇస్తలేడు. పింఛన్ వేస్తా, అమ్మగారు చచ్చినట్టు అన్నాడు. మా అమ్మగారు చచ్చిపోయారు కూడా, మాకు పింఛన్ లేదు, కొత్తది లేదు, పాతది లేదు. ఆయనకి మన న్యాయం అది. అసలు ఆయన ఎందుకు ఎక్కించినామో వేస్ట్గా రుద్ద అంతే. వాడన పద భయమే కానీ ఉండగడుగు లేదు. మాకు 2500 రావట్లేదా నీకు? 2016 రూపాయలు వస్తాయి, 500 కాదు. అప్పటి నుంచి కాదమ్మా, 2500 ప్రతి ఇంట్లో ఉన్న ఆడోళ్ళకి ఇస్తారనే కదా. ఇస్తలేడు. మా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు కానీ ఇస్తలేడు. మేము అన్ని రాసి ఇచ్చినాక కూడా ఇయ్యకపోయిన కారణం ఏంది? అవన్నీ ఆయన్నే తింటుండే అంటాం కదా. మేము తింటున్నాము, మాకు ఇస్తుండ. మేము కన్న ఇళ్ళల్లో పని చేయాలి. మళ్ళీ నీకు ఎండలు నిలబడి వారాలు నిలబడి ఓటేసి నేను గెలిపించిన లాభం ఏంది? చెప్పు తీసుకొని కొడతారు అన్ని. వాడి ఇటు వస్తే చెప్పు తీసుకొని కొడతాను నేనైతే. అట్లనే మాట్లాడతారు. ఎందుకు మాట్లాడరు? ఇది ఏంది కష్టము? రైతు బజార్ అన్నప్పుడు తీసిండు కరెక్టే. గల్లి గల్లిలో మార్కెట్లు ఉన్నాయి. ఇక్కడ బతుకుదామంటే ఇవి కూడా గొలగొట్టిండు కొన్ని. ఏడ బతకనిస్తుండు, ఆడ బతకనియాడు, వీడ బతకనియాడు. అవసరమా? ఆయన కేసు మళ్ళీ కలిపానికే మళ్ళీ వస్తాడా? మళ్ళీ వస్తే చెప్పులు మెడలు వేసి పంపిస్తా. మళ్ళీ అస్సలు రావద్దు. సన్న బియ్యం ఏం సన్న బియ్యం అమ్మ? పుట్టి బియ్యం తీసుకొని వండుకుంటాం. మరి కూర కాయగూరలు అగ్గు ఉన్నాయేమన్నా? మస్తు పిరము. అవి ఎట్లా కొనాలా? కష్టం చేస్తేనే బెట వచ్చేది. వాడైనా మంచిగా సీట్ మీద కూర్చొని తింటుండు. మేము ఏమన్నా అంటే హైదరాబాద్ రాలేను, నేను హైదరాబాద్ రాలేదు. మరి హైదరాబాద్ రాకపోతే హైదరాబాద్ ఎందుకున్నాడు? జిబ్లూస్లా ఎందుకున్నాడు? అవునా కదా? గలీజ్ మాటలు వస్తాయమ్మా. ఇక అంతకంటే ఎక్కువ మంచి మాటలు రావు. అంతకంటే గలీజ్గా వస్తాయి. ఎందుకట్లా? వాడు మంచోడు కాదు. ఏం చేసిండు బెట చెప్పు? మాకు ఏమైనా చేసిండా? ఇండ్లు కట్టిస్తా అన్నాడు, ఇండ్లు లేవు. ఇప్పుడు మేము కిరాయిలతో బతుకుతున్నాం, గుడిసెలలోనో గుట్టనో ఎట్నో బతుకుతున్నాం. వాడు ఏం చేసిండు బెట మాకు? ఒంటరి మహిళలకు పింఛన్ రాసి ఉన్నాడు, అది బి లేదు. ఇండ్లు ఇస్తా అన్నాడు, ఇండ్లు లేవు. మేము ఎట్లా బతకాలి చెప్పు? వాన్ మొక్కలు గలీజు వాడు. కేసీఆర్ ఆయన కడుపు చల్లకుండా విన్నావా? ఆయన ఏం చేసినా చేయకున్నా మర్యాద మనిషి. విన్నావా? చాలా మంచి మనిషి. ఈ కొడుకు మంచోడు కాదు. అంతే. ఇక నేను చెప్పేది అంతనే. రాలే, ఏ చీర లేదు మాకు. మాకు ఎవ్వరికి లేవు బేట. వచ్చినాక మేము ఎందుకు అబద్ధం ఆడతాం? ఆడ పేర్లు కూడా రాసి ఉంటాయి కదా ఇచ్చిన కాడ. వాడిని చూసుకోమని ఒకసారి. శివకన్న గుంతకన్న శివకన్న వాడు. ఇక తిట్టిందని కూడా అందులో రాని ఆ రేవంత్ గారిని ఇష్టం వచ్చినట్టు తిడతాం. చూడు అంటాం. మాకేం చేసిండు వాడు? ఏం చేసిండు? ఇది చేసిండు అమ్మ, చేసిండు కదా అమ్మ అని మీరు అనుండి మేము ఒప్పుకుంటాం. వాడు ఏం చేసిండు బేట మాకు?
మహిళలకి ఫ్రీ బస్ పెట్టే, మొన్ననేమో ఇందిరమ్మ చీరలు ఇచ్చే, రేపు మీ అందరినీ కోటేశ్వరం చేస్తాడంట కదా. ఏది మరి ఇదేనా కోటేశ్వర్లు? ఇంతేనా? ఇదేనా మాకు ఆడ అమ్ముకునేటోళ్ళం ఇక్కడికి దొబ్బిండు వాడు. పోలీసు వాళ్ళను దొబ్బిండు, పోలీసు వాళ్ళను పంపించిండు వీడికి. తీయరు పట్టురు పాయరు మా అని గలీజ్ నాకు మరి అట్లనే వస్తాయి బేట. తీయరు అని అంటే తీసేసినాం, తీసి ఇక్కడ పెట్టుకున్నాం. ఈడ కూడా గిరాకు లేదు మాకు. ఎట్లా బతకాలా బేట చెప్పు మేము? కొడుకులు మాకు అన్నం పెడతారా? బిడ్డలు అన్నం పెడతారా? మా కష్టం చేసుకొని మేమే బతకాలి. ఎవరు పెడతారు బేట? వస్తుంది ఇంటిమి, లేకుంటే వంటిమి. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన? మాకైతే ఏం తెలుస్తలేదు మేడం. మాకు ఏ మార్కెట్ ఉంది అంటే మార్కెట్లో ఉన్నాము. కూరగాయలకి మస్తు రేట్లు అయినాయి. మంది వస్తుర్రు, కూరగాయలు తీసుకుంటారు, జోకిపిస్తురు, వేసేస్తురు. ఎందుకు ఇట్లా ధరలు పెట్టిర్రు మీరు? ఎందుకు ఇట్లా మాకు రేట్లు చెప్తుర్రు? మేము కొనాలా వద్దా? కొనాలా వద్దా అంటే మాకు అక్కడి నుంచి కొనుక్కొస్తున్నాం అవే రేట్లు. మేము ఎట్లా అమ్మాలి? మేము ఈడ మాకు గిరాకలేదు, మేము పరేషాన్ ఉన్నాం ఈడ. అదే ఏం రావట్లేదు మాకు, ఎవరితోటి ఏం లేదు మాకు లాభం ఈడ. ఇంకా ఉల్టా మాకే లాస్ చేసి పోతారు పోలీసులు, వాళ్ళు వీళ్ళు వస్తాయి. అదే మాకు చాలా పరేషాన్ అవుతుంది. ప్రభుత్వం నుంచి ఏమైనా వస్తున్నాయా? ఎవరితోటి ఏం లేదు మాకు. ఖాళీ 100 రూపాయలకి గ్యాస్ ఏం లేదు మాకు, అసలు ఏం లేదు. డబుల్ బెడ్రూమ్లు అన్నారు, అవి లేదు. ఇవి గ్యాస్లు అన్నారు, ఏమీ లేదు మాకు. ఖాళీ ఇదే చేసుకోవాలి, బతకాలి మేము. ఈ బతుకు మీద మాకు ఏడుపు ఉంది. డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? రాలేదు. వేసినాం కానీ ఇప్పుడు దాకా రేషన్ కార్డుది కాలేదు, అదివి కాలేదు. రేషన్ కార్డ్స్ వస్తున్నాయంట కదా అందరికి? దొరుకుతుంది కానీ మేము రాసి ఇచ్చినాము, దొరకలేదు మాకు ఇప్పుడు దాకా. మొన్న ఇందిరమ్మ చీరలు ఇచ్చారు కదా, మీకు వచ్చినాయి అవి? రాలేదు మాకు ఈడ, రాలేదు ఈడ. వచ్చినాయని అన్నారు కానీ మాకు ఈడ రాలేదు. సో మొత్తానికి 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో మహిళలకు ఇస్తారన్న హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు గవర్నమెంట్ అని చెప్పేసి కూడా ఇటు మహిళలకి చెప్తున్న పరిస్థితి. 2500 రూపాయలు కావచ్చు, అలాగే 500 రూపాయలకి గ్యాస్ ఫ్రీ కావచ్చు, 200 యూనిట్ల కరెంటు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల హామీలు అయితే ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని చెప్పేసి కూడా మహిళలు ధ్వజమెత్తుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో, శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.